ఒక గ్రామంలో శాంతమ్మ అనే పిసినారి వృద్ధ మహిళ ఉండేది. ఆమె దగ్గర డబ్బులు ఉన్నా ఎవరికి దానం చేసేది కాదు, ఖర్చు పెట్టేది కాదు. తన ఇంట్లో ఉన్న పనివారికి కూడా సరైన భోజనం పెట్టేది కాదు. ఎవరితోనూ సరదాగా ఉండేది కాదు. శాంతమ్మకు కుమారుడు సురేష్ ఉన్నాడు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి మంచి మనస్తత్వం కలిగి ఉన్న మహిళ. లక్ష్మికి శాంతమ్మ చేసే పిసినారితనం నచ్చేది కాదు. కానీ కుటుంబ గౌరవం కోసం ఏమనకుండా నిస్సహాయంగా ఉండేది. ఒకరోజు లక్ష్మి తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. అక్కడ వంటల పోటీలు జరిగాయి. ఆ వంటల పోటీలో లక్ష్మి పులిహోర చేసింది. ఆ పులిహోర అందరికీ చాలా బాగా నచ్చింది. దాంతో లక్ష్మిని అందరూ ప్రశంసించారు. స్నేహితులు అందరూ కలిసి మంచి సన్మానం చేసి సత్కరించారు. అది చూసిన శాంతమ్మ కోడలిపై ఎంతో కోపం పెంచుకొని రాత్రికి రాత్రే కోడలు చేసిన వంటల్లో ఉప్పు కారం ఎక్కువ కలిపి ప్రతిరోజు అలా తనను హింసిస్తూ ఉండేది. పిసినారి శాస్త్రాలు చేస్తూ ఉండేది. ఒకరోజు శాంతమ్మ ఊరి పెద్దల ముందు కోడలిపై నిందలు వేసింది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఊరి పెద్దల ముందు ఏడ్చింది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చాడు. తల్లి మాటలు విని ఆశ్చర్యపోయాడు. లక్ష్మి మౌనంగా ఉంది. సురేష్ మాత్రం తన భార్యని అనుమానించలేదు. వెంటనే ఖర్చులు లెక్కలు తీసుకొని వాటిని చెక్ చేసి వాళ్ళ ముందలా బయట పెట్టాడు. అప్పుడు శాంతమ్మ పిసినారి బుద్ధి బయటపడింది. తను కోడలికి క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి ఊరు పెద్దల మాటలు విన్న శాంతమ్మ ఇంట్లో శాంతంగా ఉండి ఈ సమస్యలను లేకుండా కోడలికి చోదోడు వాదోడుగా ఉంటూ వంట పనిలో సహాయం చేస్తూ ఉంది. కోడలు, అత్త, మామ అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది, పిసినారి బుద్ధి వల్ల కుటుంబాల మధ్య చిచ్చులు వస్తాయి. ప్రశాంతంగా కడుపు నిండా కూడా మనం తిండి తినలేము, అనారోగ్యానికి గురవుతాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.